మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో హత్యాయత్నం కలకలం రేపింది. మోబర్లీపేట వద్ద మంగా బాలయోగిపై కోటేశ్వరరావు అనే వ్యక్తి హత్యాయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకోవడంతో స్వల్ప గాయాలతో మంగా బాలయోగి ఆయన మనవరాలు చొప్పెల గుణశ్రీ బయటపడ్డారు. హత్యాయత్నానికి పాల్పడిన కోండ్రు వెంకటేశ్వరరావుకు స్థానికులు దేహశుద్ధి చేశారు. కొంతకాలంగా సమసన గ్రామానికి చెందిన కోండ్రు వెంకటేశ్వరరావు మంగా బాలయోగి కుటుంబాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తోంది. గతంలో కోండ్రు వెంకటేశ్వరరావు భార్యను అమలాపురం కాటన్ పార్క్ రోడ్లో మంగా బాలయోగి హత్య చేశాడు. ఈ క్రమంలోనే బాలయోగిపై హత్యాయత్నం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. మమ్మల్ని అక్కడి నుంచి ఆ నగరంలో ఉన్నప్పుడు అక్కడి నుంచే తరిమేశారు. హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్లో మేము దగ్గర రెండు సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే బతుకుతున్నాను నేను. అక్కడి నుంచి ఇవాళ వాయిదా కోసం అని చెప్పేసి వచ్చాం. వాయిదా చూసుకొని మేము బయటికి వెళ్ళిపోతుంటే మా మీద చిన్నపిల్లగా ఒంట్లో పోలేదని తావి తీసుకోవడానికి చెప్పేసి వెళ్ళాడు మా నాన్నగారు. తీసుకుని మా నాన్నగారిని నేను ఎచ్చేస్తుంటే మా నాన్నగారిని తప్పించాడు. నేను పిల్లని ఎత్తుకుని ఉన్నాను. నేను ఎటు పరిగెట్టలేని పరిస్థితి అయిపోయింది. పిల్లని ఎత్తుకోవడం వల్ల పరిగెట్టలేదు. ఖచ్చితంగా దొరికేస్తాడని చెప్పేసి నా మీద అటాక్ చేశాడు. చేస్తే నా మీద ఎక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది. పిల్లకైతే మాత్రం గట్టిగా తగిలింది. ఇక్కడ ఒక అంగుళన్నర అయితే మాత్రం గట్టిగా తగిలింది తప్ప. ఇది జరిగిన పరిస్థితి. ఆయనకి మొత్తం జనమంతా చుట్టేశారు. అక్కడ జనమంతా చుట్టేసి ఎంతలా ఆరిసిన కేకలేసిన ఎంతమంది తట్టుకున్నా సరే అతనైతే ఆగలేదు. అప్పుడు ఆగిన పరిస్థితుల్లో జనమంతా వాడిని కొట్టడం జరిగింది.